మొన్న గోంగూర జ్యూస్ చేసినప్పుడు చాలామంది కామెంట్స్లో జ్యూస్ ఓకే కానీ అది తాగుతున్నప్పుడు ఆ పచ్చి వాసనలాగా అలా పసకర వాసనలాగా అలా ఉందండి అని అంటా ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఇవాళ ఏం చేశానంటే దీంట్లో మ్యాంగో కలిపాను. సో మీకు తగ్గట్టుగా ఆ ఫ్లేవర్ని అంటే మీ ఆ పచ్చి వాసనని పోవడానికి మీకు ఏదైతే ఆలోచన వస్తుందో అవి చేసుకుని తాగొచ్చు. కాకపోతే మన మ్యాంగోలో న్యాచురల్గా షుగర్ ఉంటుంది కాబట్టి కొంచెం అది మనకి హెల్దీగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు కనుక ఈ బయటలాగా మనం ఈ మామూలు పొడి షుగరు ఇవి రా షుగరు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తయారు చేసినవి మాత్రం దాంట్లో వేసుకోమాకండి. ఏదైతే న్యాచురల్గా దేవుడు పండించిన న్యాచురల్గా ఇచ్చినవే వాడండి, అప్పుడే మీ హెల్దీగా ఉంటుంది. అయితే మ్యాంగో ఖచ్చితంగా దీన్ని డామినేట్ చేస్తుంది. మిక్స్ అయిపోయి దీంట్లో అల్లం ఉంది, నిమ్మకాయ ఉంది, మ్యాంగో ఉంది, ఇవన్నీ ఉండటం వల్ల మీకు కొంచెం పులుపు అయితే ఉండిద్ది. కానీ గోంగూర మరీ చండాలమైన పస్కర్ వాసన రాదు. ఇది కొంచెం మనకి చింతపండు ఆ టైప్లో పులుపులాగా ఉండిద్ది. మీరు ట్రై చేయండి. ఎందుకంటే మీకు జబ్బు వస్తే, హెల్త్ ప్రాబ్లం వస్తే ఇంత చేదు చండాలంగా ట్యాబ్లెట్లు వేసుకుంటారు. మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ స్మెల్ చండాలంగా వస్తున్నా వేసుకుంటారు. మందు తాగుతారు, రోడ్డు మీద అడ్డమైన చెత్త తింటారు, బాగోపోయినా తింటారు. ఆ పానీపూరి బండోడు ఇట్లా చేతులు మధ్యదా ముంచి అవి కలిపినా తింటారు. ఇవన్నీ చండాలన్నీ తిన్నప్పుడు ఇదేంటండి? సో ఇదేంటంటే మీకు మల్టీ విటమిన్ ఇస్తుంది మీ బాడీకి. దీంట్లో బి విటమిన్స్ కొన్ని ఉన్నాయి కదా, బి విటమిన్స్ ఉన్నాయి, తర్వాత ఐరన్, తర్వాత మెగ్నీషియము, తర్వాత కాల్షియము, ఇవన్నీ న్యాచురల్గా ఉంటాయి వల్ల డైరెక్ట్ బాడీ అబ్జర్వ్ చేసుకొని మీకు ఎక్కడైతే సమస్యలు సమస్యలకు వెళ్ళి ఫైట్ చేస్తుందండి. క్యాన్సర్ని కూడా నయం చేసే గుణం ఉంది దీంట్లో. ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఎవ్రీడే తాగాల, 3 పూటలు తాగాలని కాదు, వారం కోసమైనా తాగుతూ ఉండండి. ఎందుకంటే బయట సిగరెట్లు, మందు, లేదంటే బయట తినే ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్, కలర్స్, వీటన్నిటి వల్ల మీ బాడీలో చాలా టాక్సిన్స్ అలా ఉండిపోతాయి కదా. ఆ టాక్సిన్స్ ఉండే మీకు క్యాన్సర్గా మారేది. ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేయడం వల్ల మీరు హెల్దీగా ఉంటారు. ఏదో టైంలో ఏదో రకంగా మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది కదా. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఇప్పుడు ఇంత కల్తీ ఫుడ్ ఇంత ప్రపంచంలో మీరు అనుకోవచ్చు మా తాతోళ్ళు 100 ఏళ్ళు బతికి, మీ తాతోళ్ళు బతికారు, మనం బతికే సీన్ లేదు. ఖచ్చితంగా అప్పుడప్పుడు ఇలాంటి ట్రై చేస్తేనే మనం బయటపడేది. ఇవి కూడా ట్రై చేయం. వాడికి ఇదేంది వీడికి ఇదేంది అంటే ఐసీయూలో ఉన్నప్పుడు మనం ఒకడే ఉంటాం. గుర్తుపెట్టుకుని పక్కన అటు ఇటు ఆఖరికి సొన్న తల్లిదండ్రులు కూడా మనతో ఉండరు. మనమే ఉంటాం కాబట్టి మన హెల్త్ మనమే కాపాడుకోవాలి. కనీసం ఒక 70 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా 70 ఏళ్ళైనా పిల్లలు పెద్ద చదువులు అయిపోయేదాకా ఉండాలి కదా. వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోమాకండి. మీ హెల్త్ మీదే. థ్యాంక్ యూ.